కట్టు లేసుకేటట్టు గుద్దితే చూసుకోబో అద్ద షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. Hearty welcome to the #1 student show on ETV. తగ్గేదేలే స్టూడెంట్ స్పెషల్ అండ్ ఈ రోజు ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చాం. ఆ స్పెషల్ ప్లేస్ పేరే ఆర్వీఆర్ అండ్ జేసీ. ఈ స్టూడెంట్స్ లో ఫేస్ మీద ఎప్పుడు ఒక చిరునవ్వు ఉంటది, మనసులో ఏదైనా సాధించాలనే కసి ఉంటది. వాళ్ళే ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ స్టూడెంట్స్ అంటే. క్రేజీ పార్టిసిపెంట్స్ మా ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యారు. గట్టిగా చెప్పండి, లెట్స్ వెల్కమ్ దెం. హే నాయక్ తూ హై लब नायक तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मारे ए ए नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटिनो राजा रे इस पेटनु किस पेटे रे हे नायक ఏం డ్రెస్ నా గ్రీన్ కలర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. ఆ నవ్వు ఏంటి, ఆ చేతిలో పువ్వు ఏంటి? నీకోసమే. ఎప్పుడు ఇలానే తయారవుతావా లేకపోతే? లేదు, నీకోసం స్పెషల్. ఈ రోజేనా? లేకపోతే రోజు పని మనిషిలో ఇట్లా తిరుగుతా ఉంటావా? ఆవు తోక మేక తోక రవి, నీ స్టైల్ కేక. ఇంత మంచి పొగిడితే ఆవు తోక మేక తోక అని. హాయ్, బ్యూటిఫుల్ డ్రెస్. థ్యాంక్ యూ. కళ్ళ జోడు కాళ్ళ జోడు రవి, నువ్వు చాలా మంచోడు. ఆమెనేమో తోకలు, నువ్వేమో కాళ్ళ జోడు కళ్ళ జోడు అని అంటున్నావు. వావ్, నైస్ డ్రెస్. దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్. థ్యాంక్ యూ. ఆట పాట చేద్దామా రచ్చ ఈ పూట. నువ్వు చెప్తే లైఫ్ లాంగ్ చేద్దాం. అవి చేపల పులుసు రొయ్యల పులుసు దోచే మా అందరి మనసు. రవి, బల్లాల దేవా బిజ్జల దేవా, నువ్వే మా తీయటి పాలకోవా. నా కొడుకు తెల్ల పిల్లి నల్ల పిల్లి, నువ్వు చేసుకోవాలి పెళ్లి మళ్ళీ 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 అంటే అన్నావు గాని ఆ ఊహ ఎంత బాగుందో, ఆ ఊహ ఎంత బాగుందో. లవ్ లో కూడా ఈ ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. లెట్స్ స్టార్ట్ our first round. మేడం సార్, ఓకే, పికప్ ది బాల్. నేను 3 ప్రశ్నలు అడుగుతా. మీ టీం ని ప్రశ్న అడగాలంటే ఫస్ట్ బాల్ తీసుకొని లాక్కొని ఆ చేత పెట్టాలి. కాబట్టి ఒక పాట వస్తుంది, ఆ పాట వచ్చే వరకు మీరు బాల్ ని లాక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ బాల్ నే లాక్కోవాలి. మ్యూజిక్ అయిపోయిందా, ఎవరి చేతి నుంచి అయితే నాకు బాల్ వస్తుందో ఆ టీం ని ప్రశ్న అడుగుతా. గాట్ ఇట్? సో ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. మీ టీం నే ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. క్వశ్చన్ ఏంటంటే, తెలుగు సినిమాలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఏవైనా 4 చెప్పండి. స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. మ్యాడ్. మ్యాడ్. లిటిల్ హార్ట్. రైట్ ఆన్సర్. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. సెకండ్ పాయింట్ కోసం your time starts in 3, 2, 1 go.
అండ్ యువర్ క్వశ్చన్ ఇస్, ఏమైనా 4 తెలుగు సినిమా పేర్లు చెప్పండి, కానీ దాంట్లో హీరో లవ్ ఫెయిలియర్ అయి ఉండాలి. అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి. నిన్ను కోరి రైట్ ఆన్సర్. 3, 2, 1 టైమ్ అప్. ఎనీ 4 మూవీస్ వాళ్ళు చెప్పినే కాకుండా. RX 100. లవ్ స్టోరీ. సో మీరు చెప్పినవి 2 రైట్, అందులో మీరు చెప్పినవి కూడా 2 రైట్, కాబట్టి ఇద్దరికి 0 పాయింట్. ఓకే, ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే నేను సెలెక్ట్ చేస్తాం. కెమెరా చూసుకుంటూ ఈ లవ్ ఫెయిల్యూర్ ఎమోషన్ ని మీరు ఫేస్ లో చూపెట్టాలి, డాన్స్ లో కాకుండా జస్ట్ ఫేస్ లో. మీరు ప్రేమించే అబ్బాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, మీరు బాధలో ఉన్నారు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ఏం చేస్తారు? ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్ నేను ఇస్తున్నా. ఓకే, ఎవరు చేస్తారు మీ ముగ్గురిట్లో? ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ విత్ హర్. 3, 2, 1 మ్యూజిక్. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే. నాకు తెలిసి నీకు నిజంగానే లవ్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు మీలో ఎవరు చేస్తారు? నువ్వే ట్రై చేస్తావా? జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా. ఎందుకు వదిలేసాడో నాకు అర్థమైంది. ఇదే యాక్టింగ్ చేసినావు కదా వాళ్ళిద్దరు కూడా. సరే, ఇద్దరు బాగా చేశారు, కానీ దట్ 0.1% బాగా చేసింది ఎవరు అని అంటే కంగ్రాచులేషన్. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇప్పుడు డిసైడర్. 3, 2, 1 గో. ఓకే, క్వశ్చన్ జాగ్రత్త వినండి. మనస ఆ పదం వచ్చే ఏవైనా 3 పాటలు పాడండి, తెలుగు పాటలు. ఓ మనసా చెబితే వినదే నా చెప్పు 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 చెప్పు. మనసా నువ్వంటే చోటే చెప్పమ్మా మనసే 2 అయినా, ఇంకా 4 చెప్పాలి. మనసున ఉన్నది చెప్పాలనుకున్నది మాటలు రావే ఇలా. నాలుగోది మనసు మరి మత్తుగా తల్లిపోతున్నది ఏదో ఈ వేళ. రైట్. 5ఓది మనసు మనసు మనసు. మనసంతా ముక్కలు చేసి పక్కకి వెళ్తే మొత్తానికి పాటలు వచ్చాయి, పాయింట్ వచ్చింది. రౌండ్ విన్నర్. RVRNJC కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. స్టూడెంట్ స్పెషల్ అండ్ సెకండ్ రౌండ్ ఆడడానికి బాగా పరిగెత్తే వాళ్ళు, అలాంటి పార్టిసిపెంట్స్ కావాలి నాకు. అరే మంచి మ్యూజిక్ వేసుకో.
వాట్స్ యువర్ నేమ్? లలిత. లలిత, ఫ్యూచర్ లో ఏం అవుదామని? సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్. ఎవరిలాగా అవుదామని? సివిల్ ఇంజనీర్ లాగానా? ప్రవళిక. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? లెక్చరర్ అవ్వాలని. లెక్చరర్ అవ్వాలని. ఎందుకు? ఎనీ థియరీ సబ్జెక్ట్ నాకు ఇష్టం, టీచ్ చేయడం. టీచ్ చేయడం ఇష్టం. yes. విద్యాదానం చేయడం ఇష్టం అంటే. yes. వెరీ గుడ్, ఫెంటాస్టిక్, ఆల్ ది బెస్ట్. తనుజ నా పేరు. తనుజ, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్? ఏంటి నీ డ్రీమ్ ఏంటి? సాఫ్ట్వేర్ డెవలపర్. సాఫ్ట్వేర్ డెవలపర్. ఎవరిని చూసి ఈ ఇంట్రెస్ట్ కలిగింది? గుడ్ నాన్న. అవు హాయ్. త్రిలోచన. వాట్స్ యువర్ డ్రీమ్? సెంట్రల్ రైల్వే ఆపరేటర్ కింద అవ్వాలని. రైల్వే ఆపరేటర్. యు వాంట్ గవర్నమెంట్ జాబ్? yes. ఆల్ ది బెస్ట్. నా పేరు పూజిత. హాయ్ పూజిత, వాట్ యు వాంట్ టు బికమ్? నీ పక్కన కో యాంకరింగ్ గా సెట్ అయిపోవాలనిపిస్తుంది. ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ యాంకరింగ్? ఎస్. అవునా? ఎవరిని ఇన్స్పిరేషన్? మీరే. నా ఏయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏదో రోజు ఫ్యూచర్ మన ఇద్దరం కలిసి యాంకరింగ్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. లెట్స్ మేనిఫెస్ట్. నా పేరు వైష్ణవి. కలెక్టర్ అవ్వాలనుకుంటున్నా. ఏదో రోజు అవుతామమ్మా, నువ్వు కలెక్టర్ అవుతావమ్మా. కలెక్టర్ అవ్వడానికి ఏం చదువుకోవాలో తెలుసు కదా, యు నో ది ప్రాసెస్. ఎవరు నిన్ను ఇన్స్పైర్ చేశారు? అంటే చెప్పుకోవడానికి బాగుంటది అని అనుకుంటున్నావా, లేకపోతే సర్వీస్ చేయడం ఇష్టం అందుకని. కాలేజీలో ఎవరికన్నా ఇప్పటివరకు ఏదైనా సర్వీస్ చేసావా? ఏం చేసావు? క్యాంటీన్ లో ఫుడ్ పెట్టడమా? ఎన్సీసీ స్టూడెంట్, ఎన్సీసీ బాగా సర్వ్ చేస్తా. అవునా? వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. టిక్ టాక్ టో, లెట్స్ స్టార్ట్. అట్లుంటది. ఓకే, సో టిక్ టాక్ టూ. ఈ 3 డబ్బాలు అంటే పాడతా తీయగా, ఈ 3 డబ్బాలు వసుంధర సీక్వెన్స్ గా స్ట్రైట్ గానీ స్లాంట్ గానీ క్రాస్ గా సెట్ చేయాలి. ఒకరు వెళ్ళేసి వచ్చి హైఫై ఇచ్చిన తర్వాతనే 2 వాళ్ళు బయలుదేరతారు. లేదు ముందే బయలుదేరాలంటే డిస్క్వాలిఫై, అవతలి టీమ్ కి పాయింట్ ఇచ్చేస్తా. చేతులు కొట్టిన తర్వాతనే ఇక్కడ నుంచి బయలుదేరాలి. అది మాత్రం స్ట్రిక్ట్ రూల్. అండ్ పెట్టేది ఆ పేరు పైన కనిపించేలాగా పెట్టాలి. హడావిడిగా ఎత్తేసి వస్తే డిస్క్వాలిఫైడ్. రెడీ? ఎ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వెరీ గుడ్. నువ్వు చూసుకోలేదు నాన్న, అందుకే ఇక్కడ ఉన్నప్పుడే చూసుకోమని చెప్పిన. వెరీ వెల్ ప్లేడ్. 1 పాయింట్. మొత్తానికి 1 పాయింట్ పాయే. ఇక్కడ ఎందుకో వాస్తు బాగాలేదు. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయారు. ఇప్పుడు షిఫ్ట్ అవుదామా? పక్కా? గెలిచేటోటు ఎక్కడైనా గెలుస్తాడంట. ఇటు రండి. సెకండ్ పాయింట్ కోసం వాస్తు బాలేదని చెప్పి, వాస్తు బలం ఈడ బాగుందని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చారు. కానీ వాళ్ళేమో గెలిచే వాళ్ళు సత్తా ఉండాలో వాస్తు కాదని వాళ్ళు ఎక్కడైనా గెలుస్తారు కదా గెలిచే వాళ్ళు అయితే. ఇప్పుడు చూద్దాం. 3, 2, 1 గో. నిజంగానే వాస్తు అనేది ఉన్నది, మనం నమ్మాలి. ఈడ ప్రూవ్ అయింది. పాయింట్ వచ్చింది. వన్ పాయింట్ వచ్చింది, ఇటు 1 పాయింట్ వచ్చింది. మీరు ఇక్కడ రావాలనుకుంటున్నారా? మీ ఒరిజినల్ ప్లేస్ వద్దా? అక్కడ ఉండి గెలుస్తారా? ఇక్కడే ఉండి గెలుస్తాం. అదేంటి? ఎందుకు రిస్క్? ఎందుకు? ఓడిపోయారు కదా, ఇది మీ ఒరిజినల్ ప్లేస్ కదా. ఎక్కడున్నా మేము గెలుస్తాం. ఎక్కడ మరి? ఇప్పుడు ఏమైంది? ఈసారి ఓ మంచితనాన్ని కొద్ది వాళ్ళకి వదిలేశారు. అంతేనా? మీరేమంటారు ఇప్పుడు? చూసుకుందాం. చూసుకొని ఆడాలన్నీ కానీ చూడకుండా ఆడితే డబ్బాలు అటు ఇటు పెడతారు. ఈ డబ్బా స్ట్రైట్ పెట్టమన్నా ఫస్ట్. ఎవరిది తప్పు? కాబట్టి ఆ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. ఆ డబ్బా స్ట్రైట్ గా పెట్టాలి అని రూల్ ఖచ్చితంగా చెప్పాను నేను, కానీ మీరు డబ్బా అలా పెట్టారు కాబట్టి వచ్చిన పాయింట్ కూడా పోయింది. చిన్నపాటి ఆనందం కోసం అలా ఇచ్చా, పాయింట్ వచ్చింది. అలా
సడన్ షాక్లు ఇవ్వకండి రవి గారు. ఏమైతున్నానా? గుండె ఆగిపోతుంది. యాంకర్ అంటే గుండె గట్టిగా ఉండాలి ఫస్ట్, అది తెలుసుకో. సరే నేర్చుకుంటా. మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ లో చెప్పారు కదా అది కనపడాలి. నువ్వు నిజంగానే మాట అడుగుతున్నాను రాధిక. అవును రాధిక, నేను హైఫై కొట్టాలి అని చెప్పిన, నువ్వు ఆడికి పోయి కొట్టినవు, దానికేమనాలి రాధిక నిన్ను? లాస్ట్ పాయింట్ కోసం 3, 2, 1 గో. అయ్యో, మంచి ఛాన్స్ వచ్చేది ఉండే. ఈసారి వదిలేద్దాం, నెక్స్ట్ గేమ్. 3 రౌండ్లలో 2 పాయింట్లు గెలిచిపోయారంటే రౌండ్ గెలిచిపోయారు వాళ్ళు. వాస్తు లేదు, ఏం లేదు, గెలిచేవాడు ఎక్కడైనా గెలుస్తాడు. కంగ్రాచులేషన్స్ జైరా. Congratulations RVR and JC College నుంచి గిఫ్ట్ మీకు. Alright, so ఇటు ముగ్గురు రెడీ ఉన్నారు. Let's start. బిడ్డ ఇది నా అడ్డా. Alright, సో ఇప్పుడు అక్కడ బ్లూ గ్లాసులు ఉన్నాయి, అక్కడ ఒక దండం ఆరేసాం బట్టలు ఆరేయడానికి, కింద గ్లాసులు పెట్టాం. ఓకే, ఇక్కడ ఈ దీని మీద ఇట్లా చేయబెట్టి దీని మీద మీ 4 హెడ్ పెడతారు. ఈ కనెక్షన్ పోయిందంటే నేను కౌంట్ చేయాలి. కనెక్షన్ ఉంటేనే మీరు 3 సార్లు తిరుగుతారు. ఫాస్ట్ గా తిరిగి ఈ గ్లాస్ తీసుకొని, తిరిగిన తర్వాత గ్లాస్ తీసుకొని అక్కడికి వెళ్ళేసి ఈ ఉల్టా గ్లాస్ మీద ఉంటే ఉల్టా వేయాలా, ఒక గ్లాస్ వేసిన సెకండ్ వాళ్ళు నెక్స్ట్ గ్లాస్ వేయాలా. ఓకే, ఇలా కంటిన్యూ అవుతా ఉంటది. ఫైనల్ గా ఆ గ్లాస్ మీద ఎన్ని గ్లాసులు ఉన్నాయో కౌంట్ చేస్తారు. ఎవరైతే ఎక్కువ గ్లాసులు వేస్తారో వాళ్ళే విన్నర్. ఇక్కడ తిరిగేది ఫాస్ట్ గా ఉండాలి. మీకు ఇచ్చేది 1 minute. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చుట్టేసి గజల పటిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే చక్కరల నీ నవ్వే ముక్కెరపై మెరిసిందే, ఉకిరి బికిరి అయ్యేలా నన్ను తాకిందే. సుందరి సుందరి నీ చూపుతో సిందర బందర చేసేసావే వాళ్ళు కెళ్ళా బయ్యారమ్మా. తాడు దాటద్దు, పైకి లేయాలి. తాడు దగ్గర నుంచి చేయాలి. టైమ్ ఇస్ అప్. సో ఒక్కడు కూడా వేయలేదు కాబట్టి ముగ్గురికి 2 క్లాస్ ఇస్తా. ఒకరు ఇక్కడ ఉంటారు, ఒకరు ఇక్కడ ఉంటారు, ఒకరు ఇక్కడ. సైమల్టేనియస్ గా ఆడండి. ఫైనల్ గా ఎన్ని పడతాయో చూస్తా. యువర్ ఫస్ట్ గ్లాస్ డ్రాప్ అన్నప్పుడు డ్రాప్ చేయాలి. ఓకే, 3, 2, 1 డ్రాప్. కొంచెం కిందికి, బస్. 3, 2, 1 డ్రాప్. ఎన్నిసార్లు ట్రై చేశారు, ఒక్కటి కూడా వేయలేదు. టఫ్ గేమ్, ఐ యాక్సెప్ట్. బట్ ఏమో లక్ ఫ్యాక్టర్ ఉంటే గెలవచ్చేమో. ఒక్కటి వేస్తే చాలు, మీరు ఒక్కటే వేయాలి. అర్థమైంది కదా గేమ్? Your time starts in 3, 2, 1 go. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Strong కాలు పెట్టిన మూను. Time up. Ready? 2 chances. అందులో ఫస్ట్ ఛాన్స్ 3,
2, 1, go. ఓకే ఫైనలీ ఒకటి పడ్డది. సెకండ్. వెరీ గుడ్. సో 2 గ్లాసులు పడ్డాయి. ఒక్కటి పడితే గెలిచిపోతారు. రెండోది పడ్డది కాబట్టి ఘనంగా గెలిచారు. Congratulations, RVR and JC నుంచి winners కి gift. ETV at 30, ETV 30 years celebration time. And దానిలో స్పెషల్ పార్టిసిపెంట్ కి స్పెషల్ షీల్డ్ and it goes to congratulations. ఈ రోజుకి వార్తలు సమాప్తం. మరి రేపటి వార్తల సమయంలో కలుద్దాం. అంటిల్ దెన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా అనేయండి.